ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అయితే మీ అమ్మగారి గురించి చాలా సార్లు చెప్పారు, ఆవిడ ఏమి నేర్పించింది మీకు ఫిలాసఫీలు అని చెప్పి. బట్ కృష్ణ గారి దగ్గర నుంచి మీకు చెప్పింది కానీ లేకపోతే మీరు నేర్చుకున్నది కానీ అంటే ఏం చెప్తారు సార్? జనరల్గా అండి కృష్ణ గారు విజయనిర్మల గారు కలిస్తే విజయకృష్ణ. అది విజయకృష్ణ ఇప్పుడు పెట్టిన స్టూడియో పేరు అదే ఒకటే. వాళ్ళిద్దరు సపరేట్ వేరువేరుగా నేను ఇప్పుడు చూడలేదు. కానీ కృష్ణ గారి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఈజ్ అ హ్యాపీ మ్యాన్. తర్వాత కష్టం వచ్చినప్పుడు రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారు కదా, ఒక దృఢంగా ఉంటాడు. ఈ రెండు నేను నేర్చుకున్నా. కృష్ణ గారు వచ్చినటువంటి ఫేజ్ ఏంటంటే ఆయన చూసిన సక్సెస్ ఎవరు చూడలేదు, ఆయన చూసిన ఫెయిల్యూర్స్ ఎవరు చూడలేదు. దాని అన్నింటినీ మించి ఆయన ఒక ఫ్యామిలీని కలుపుకొని సంతోషంగా అందరికీ ఏం కావాలో చూస్తూ, వరదలు వస్తే వాళ్ళకి సహాయం చేస్తూ, ఆయన తృప్తిగా భోంచేస్తూ హ్యాపీగా లైఫ్ గడిచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది నేను అబ్జర్వ్ చేసింది. రెండోది, మాట ఇచ్చిన తర్వాత మాట మీద నిలబడటం అంటే కృష్ణ గారు పెట్టిందే పేరు. మాట తగ్గేదే లేదు, అంతే అంతే. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఆ ట్రైనింగ్ లో పెరిగాం కాబట్టి ఎప్పటికీ నేను ఇలాగే ఉంటాం. దిస్ ఇస్ హౌ వి విల్ బి. మొండితనం అనండి, మంచితనం అనండి, ఇంకోటి అనండి, వీ విల్ స్టిక్ బై వాట్ వీ సే. ఆయన దగ్గర నచ్చింది అది. రెండోది రిస్క్ టేకింగ్. ఆయన కెరియర్లో కానీ రియల్ లైఫ్లో కానీ రిస్కులు, ఆయన తీసుకున్న రిస్కులు చాలా మంది భయపడతారు. సొసైటీ ఏమనుకుంటుంది, వీళ్ళంతా ఏంటంటే ఎవరన్నా భోజనం పెడతారా? ఎవరో ఆ నిమిషం మాట్లాడుకుంటారు కానీ రెండో నిమిషం మాట్లాడుకోవడానికి టైం ఉండదు మన గురించి వాళ్ళకి. విజయనిర్మల గారు చనిపోయినప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏంటి, ఎలా సక్సెస్ అయింది, ఇంత పెద్ద ఫ్యామిలీలో ఎలా సక్సెస్ అయిందని నన్ను అడిగితే ఒకటే చెప్పాను, నిస్వార్థమైనటువంటి లవ్ స్టోరీ. ఒకళ్ళనొకళ్ళు ఏమీ కోరుకోలేదు, ఒకళ్ళనొకరు కోరుకున్నారు, అదే వాళ్ళ సక్సెస్. అలా ఉన్నప్పుడు అన్ని రిలేషన్షిప్ సక్సెస్ అవుతాయి. అదేంటి సార్, ఇప్పుడు ఇందిరా గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడానికి ఈవిడ వెళ్ళడం, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, నిమ్మి అని పిలిచేవారంట. నాకు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ చెప్పారు వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది చాలా ఎక్కువ అని చెప్పిన తర్వాత అలాంటి రిలేషన్షిప్ ఎక్కడ దొరుకుతుంది సార్ ఈ రోజులు? అది ఎందుకు వస్తుందంటే ఈర్ష్యా ద్వేషం లేకపోవడం, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఇట్ వాస్ వండర్ఫుల్ కంపానియన్షిప్. ఒక ఫ్యామిలీగా తీసుకెళ్లారు అందరూ. సో వీఆర్ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్.